సమర్పించుకుని మీరే కనుక ఈ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలు పరిశుద్ధపరిచ ప్రతిమాను కొలుచున్నాం. ఈ విధంగా మా కొరకు మా ప్రభువు యేసుక్రీస్తు నాథుని శరీరం రక్తములు అగునుగాక. క్రీస్తు ప్రభువు శిలువ శ్రమను తను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పం అందుకొని కృతజ్ఞతలు చెప్పి తుంచి శిష్యులకు చూపించాను. మీరందరూ దీన్ని తీసుకుని భుజించు. ఏదైతే మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము కానీ భోజన అనంతరము పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత చెప్పి శిష్యులకి చూపించాను. మీరందరూ దీన్ని తీసుకొని నుండి ప్రాణం వచ్చి ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారం నాకై చింతపడదు. దీనిని నా జ్ఞాపకార్థము చేయదు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముకి అపూర్ణ రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచయం చేయటకు మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముతో పాల్గొని మమ్ము పవిత్రాత్మతో ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా పరిశుద్ధ 14వ లియో జగద్గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను ముఖ్యంగా ఈ జపమాల మాత నెలలో 2వ ఆదివారం సామాన్య కాలపు 28వ ఆదివారం రోజు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలు సమర్పిస్తూ ఉన్న ఫాదర్ జై ప్రసాద్ గారిని, ఈనాడు ఈ పూజలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరినీ ప్రత్యేకంగా పూజలు సమర్పించమని కోరుతున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీ ప్రేమ ఎంతో పరిపూర్ణం చేయము. దయగలిగిన తండ్రి, ఈ లోకము నుండి ఇదే రోజు కొన్ని సంవత్సరాల క్రితం ఇదే రోజు మీ సన్నిధికి పిలుచుకోబడిన మోరు జగన్నాథం, అదేవిధంగా కుటుంబంలో మరణించిన మోరు శాంతమ్మ, మోరు డేవిడ్, దామాల నారాయణ, పిచ్చమ్మ, పుల్లయ్య, అదేవిధంగా ఈ లోకము నుండి గత సంవత్సరం ఈ నెలలో ఈ లోకము నుండి మీ సన్నిధి మా సహోదరి సహోదరులను ఈ కలికాలకు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాను. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోవడం, అందరిపై దయ చూపి దేవుని కన్యతలేని మరియమాతతోను
ఆమె భర్త యొక్క పరిశుద్ధ జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను ఆమె నుండి మీకు సేవ చేసిన మీ ఆత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు